హాయ్ టు ఆల్, వెల్కమ్ టు ఫ్లేవర్స్ ఆఫ్ స్వాతిస్ కిచెన్. స్వాతిస్ కిచెన్లో ఈరోజు మనం పొటాటో లేకుండా సూపర్ క్రిస్పీ ఆనియన్ సమోసా ఎలా చేసుకోవాలో చూద్దాం. ముందుగా ఒక బౌల్లోకి 2 కప్పుల మైదా పిండిని తీసుకోండి. మైదా పిండిని ఇష్టపడని వాళ్ళు 1 కప్పు మైదా, 1 కప్పు గోధుమ పిండిని కూడా తీసుకోవచ్చు. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్ని వేసుకోవాలి. అలాగే 1 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ని వేడి చేసి ఇందులోకి యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం ఒకసారి బాగా కలుపుకోండి. ఆయిల్ పిండిని కూడా కలిసిపోయేలాగా ఇలా కలుపుకోండి. ఇలా కలుపుకున్న పిండిలోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ చపాతీ పిండి ముద్దలాగా కలుపుకోవాలి. ఒకేసారి కాకుండా వాటర్ని కొద్దిగా యాడ్ చేసుకోండి. ఈ విధంగా పిండిని ఒక 5 నిమిషాల వరకు బాగా కలుపుకోవాలి. మెత్తటి చపాతీ ముద్దలాగా కలుపుకోవాలి. పిండి కన్సిస్టెన్సీ ఈ విధంగా ఉండాలి. ఇలా పిండిని కలుపుకున్న తర్వాత 15 నుంచి 20 నిమిషాల పాటు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోండి. ఈలోపు స్టఫింగ్కి రెడీ చేసుకుందాం. దీనికోసం ఒక బౌల్లోకి 1/2 కప్పు దాకా అటుకుల్ని తీసుకోవాలి. ఈ విధంగా అటుకుల్ని చేత్తో నలుపుకుంటూ స్మాష్ చేసుకోవాలి. అటుకుల్ని తయారు చేసుకున్నాక ఇందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని 1 కప్పు దాకా తీసుకోండి. అలాగే సన్నగా కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని కూడా యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడా సాల్ట్, 1/2 టీ స్పూన్ దాకా కారం, 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ని కూడా యాడ్ చేసుకోవాలి. ఫైనల్గా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, కరివేపాకును కూడా వేసుకోండి. ఇప్పుడు వీటన్నిటిని కూడా బాగా కలిసేట్టు కలుపుకోవాలి. ఈ విధంగా తయారు చేసుకున్న స్టఫింగ్ని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక కప్లోకి కొంచెం మైదా పిండిని తీసుకొని అందులోకి కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఈ విధంగా పేస్ట్లా తయారు చేసుకొని పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మనం నానబెట్టుకున్న పిండిని 1 నిమిషం పాటు కలుపుకోండి. ఇలా పిండిని 1 నిమిషం పాటు కలుపుకున్న తర్వాత ఈ పిండి ముద్దని 4 సమభాగాలుగా తీసుకోవాలి. ఇలా 4 ఈక్వల్ పార్ట్స్గా తీసుకోవాలి. ఇప్పుడు ఒక్కొక్క దాన్ని తీసుకొని కొద్దిగా పొడి పిండిని వేసుకుంటూ మీకు వీలైనంత పల్చగా చపాతీలా చేసుకోవాలి. ఎంత పల్చగా తాల్చుకుంటే సమోసాలు అంత క్రిస్పీగా వస్తాయి. ఇలా ఎంత వీలైతే అంత పిండిని స్ప్రెడ్ చేయండి. ఇప్పుడు పాన్ హీట్ అయిన తర్వాత మనం రెడీ చేసి పెట్టుకున్న ఈ షీట్ని వేసుకొని ఒక 10 సెకండ్లు అటు ఇటు తిప్పుకుంటూ కాల్చుకోవాలి. ఈ విధంగా 2 వైపులా కూడా కాల్చుకున్న తర్వాత దీన్ని ఒక ప్లేట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవాలి. ఇలా అన్ని షీట్లని కూడా 2 వైపులా కూడా కాల్చి పక్కన పెట్టుకోండి. ఇలా పల్చని షీట్లని మనం ప్రిపేర్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఈ షీట్లని ఒకదాని మీద ఒకటి ఇలా వేసి సమానంగా ఇలా స్క్వేర్ షేప్లో కట్ చేసి పెట్టుకోండి. ఆ తర్వాత ఈక్వల్ సైజులో వీడియోలో చూపిస్తున్నట్టుగా ఈ విధంగా కట్ చేసుకోవాలి. మనకు మిగిలిపోయిన ఈ ఎక్స్ట్రా షీట్స్ని కూడా చిన్నగా కట్ చేసి డీప్ ఫ్రై చేసుకుంటే చిప్స్లా కూడా రెడీ అవుతాయి. ఇప్పుడు ఒక షీట్ని తీసుకుని దీన్ని మధ్యలోకి ఫోల్డ్ చేసుకోండి. ఇలా ఫోల్డ్ చేసిన తర్వాత మనకి కార్నర్ ఏదైతే వస్తుందో ఆ కార్నర్ వైపు పేస్ట్ని అప్లై చేసుకోండి. తర్వాత ఈ ట్రయాంగిల్ని మనం పేస్ట్ అప్లై చేసిన దానిపై నుండి ఫోల్డ్ చేయాలి. ఇప్పుడు ఇందులోకి స్టఫింగ్ని పెట్టుకోవాలి. ఇలా కోన్ని ప్రిపేర్ చేసుకొని మనం తయారు చేసుకున్న స్టఫింగ్ని యాడ్ చేసుకోవాలి. పైన ఉన్న ఎక్స్ట్రా షీట్ని ఇలా పేస్ట్ని అప్లై చేసుకొని వీడియోలో చూపిస్తున్నట్టుగా ఫోల్డ్ చేసి అతికించుకోవాలి. ఈ విధంగా సమోసాలన్నిటిని కూడా తయారు చేసుకోండి. ఇప్పుడు స్టవ్ మీద కడాయి పెట్టుకొని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ని పోసుకోండి. ఆయిల్ హీట్ అయిన తర్వాత సమోసాలని వేసి మీడియం ఫ్లేమ్లో 5 నుంచి 10 నిమిషాల వరకు 2 వైపులా బాగా వేయించుకోండి. ఇలా గోల్డెన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోండి. ఇలా అన్ని సమోసాలని కూడా ఫ్రై చేసుకోండి. నెక్స్ట్ మనకు మిగిలిపోయిన చిప్స్ ఉన్నాయి కదా, వీటిని కూడా ఫ్రై చేసుకోవాలి. వీటిని ఈవినింగ్ టైంలో స్నాక్స్ లాగా పిల్లలకి ఇస్తే చాలా ఇష్టంగా తింటారు. ఇవి చాలా క్రంచీగా క్రిస్పీగా ఉంటాయి. సమోసాలని ఇంకొంచెం క్రిస్పీగా తినాలి అనుకునేవారు
ఒక 4 పచ్చిమిర్చిల్ని తీసుకొని ఈ విధంగా ఘాట్లు పెట్టుకోండి. ఇప్పుడు వీటిని ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకోవాలి. ఆయిల్లో ఈ విధంగా పచ్చిమిర్చిని బాగా వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. వీటిపైన కొద్దిగా సాల్ట్ని వేసి సమోసాతో పాటు సర్వ్ చేసుకోండి. అంతే, చాలా టేస్టీగా, సింపుల్ అండ్ క్రిస్పీగా స్ట్రీట్ ఫుడ్ స్టైల్లో ఆనియన్ సమోసా రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ రెసిపీని ఇంట్లో ట్రై చేసి మీ ఫీడ్బ్యాక్ని కామెంట్స్లో షేర్ చేయండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.